కార్మూరు సునీల్ గారని కుమార్ యాదవ్ దగ్గరగా 1,75,000 ఓట్లతో గెలుస్తాడని మాకు బాగా కాన్ఫిడెంట్గా గెలిచినట్టే సునీల్ యాదవ్. అలాగే ఎందుకని 1,00,000 పైన మెజార్టీ? 1,00,000 పైన మెజార్టీ అంటే లోకల్ ఆయన మంత్రి గారు అబ్బాయి, తర్వాత మంత్రి గారు కూడా అనేక సేవలు చేస్తున్నారు. సునీల్ గారు కూడా మంచి మనస్తత్వం అని ఉంది. అది పరిస్థితి. అంటే కొత్త వ్యక్తి కదా కారుమూరు సునీల్. కొత్త వ్యక్తి అయినా సరే వాళ్ళ నాన్నగారు పాత ఆయనే కండి, అందుబాటులో ఉన్నాడుగా. గత జిల్లా పరిషత్ చైర్మన్ కానించి వాళ్ళ నాన్నగారు వెనకాల చూస్తా అంతా రాజకీయం నడిపించేది, అంతా కష్టకాలు మనుషులు అమేకమయ్యి తిరుగుతున్నాడు. సునీల్ యాదవ్ బాగా అనుభవం ఉంది. 7 భాషలు అవలేలుగా మాట్లాడే వ్యక్తి. మన ఢిల్లీ హెడ్ క్వార్టర్లో మన పార్లమెంట్లో అనర్గంగా అనే 7 భాషలతో మాట్లాడతాడు. ఏ సమస్య అయినా సరే జనాలను తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి పరిష్కారం చేస్తాడని మా నమ్మకం. సునీల్కి ప్రత్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా బీసీలు, ఆయనే బాగా బలం ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఆయనకి. సునీల్ అన్న ఆయన పుట్ట మహేష్ అన్న యాదవ్ అన్న ఆయన ఎక్కడో కడపవాడు. కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే ఇక్కడ కడప వెళ్ళి మేము వెళ్ళి ఆయన మా సమస్యలు ఆయన చెప్పుకోవాలా. ఆయన వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నాడు కదా. అందుకే ఇప్పుడు ఏలూరులో ఉన్న సునీల్ కుమార్ యాదవ్కి చేస్తారు జనం అంతా. ఏలూరు పార్లమెంటు, కైకలూరు నియోజకవర్గం 2 వైసీపీకేనా? 2 వైసీపీనండి. ఏలూరును మన కైకలూరు కూడా వైసీపీ వస్తుంది. ఫ్యాన్ గుర్తే వస్తుంది 2. ఎమ్మెల్యే, ఎంపీ 2. సునీల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో వస్తాడు.